తెలంగాణ ఉద్యమకారులపైన మానుకోట సాక్షిగా ఆ రోజున తెలంగాణ ఉద్యమకారులపైన దాడి చేసిన ఒక గుండా ఒక రౌడీ ఈ పాడి కౌశిక్ గారు. అదేవిధంగా గౌరవ గవర్నర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలేసి చెప్పరాని బూతులు తిట్టిన సైకో చిల్లరగాడు ఈ పాడి కౌశిక్ గారు. 2023లో హుజురాబాద్ ప్రజలు నన్ను గెలిపించకుంటే నా కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటా అని ప్రాధేయపడి బతిమిలాడితే వాడిని జనాలంతా సానుభూతితో గెలిచిన సన్నాసి ఈ యొక్క పాడి కౌశిక్ గారు. ఇప్పుడు ఏం మాట్లాడితే సైకో ఒక విధవ, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఎలా గెలిచినావు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు మంచి విషయాలు చెప్పాలి కానీ ఒక సైకో లేక మారి ఇష్టానుసారంగా మాట్లాడితే నీ దౌడలు వడగొడతారు జనాలని తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పట్టుకొని నీ ఇష్టం ఉన్న మాటలు, అదేవిధంగా ఒక గవర్నర్ పట్టుకుని ఇష్టం ఉన్న మాటలు, అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసర్ను పట్టుకుని ఇష్టం ఉన్న మాటలు, ఒక సైకో లేక మారినవు. వెంటనే ఒక ఏదేందో పాడి కౌశిక్ అనే వ్యక్తిని వీడిని ఏం చేయాలంటే ఒక ఎర్రగడ్డ ఆసుపత్రికి చేర్పించి వారికి ట్రీట్మెంట్ అందించే విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తాం. ఇలాంటి సైకోలు పిచ్చోళ్ళు రోడ్లపడి తిరిగితే జనాలకు ఇబ్బందిగా పడుతుంది, శాంతి భద్రత విఘాతం కలుగుతుంది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు దయచేసి ఈ సైకో చిల్లరగా ఏదైతే పాడి కౌశిక్ ఉన్నాడో వాడిని వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ ఉద్యమకారులపైన మానుకోట సాక్షిగా ఆ రోజున తెలంగాణ ఉద్యమకారులపైన దాడి చేసిన ఒక గుండా ఒక రౌడీ ఈ పాడి కౌశిక్ గారు. అదేవిధంగా గౌరవ గవర్నర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలేసి చెప్పరాని బూతులు తిట్టిన సైకో చిల్లరగాడు ఈ పాడి కౌశిక్ గారు. 2023లో హుజురాబాద్ ప్రజలు నన్ను గెలిపించకుంటే నా కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటా అని ప్రాధేయపడి బతిమిలాడితే వాడిని జనాలంతా సానుభూతితో గెలిచిన సన్నాసి ఈ యొక్క పాడి కౌశిక్ గారు. ఇప్పుడు ఏం మాట్లాడితే సైకో ఒక విధవ, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఎలా గెలిచినావు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు మంచి విషయాలు చెప్పాలి కానీ ఒక సైకో లేక మారి ఇష్టానుసారంగా మాట్లాడితే నీ దౌడలు వడగొడతారు జనాలని తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పట్టుకొని నీ ఇష్టం ఉన్న మాటలు, అదేవిధంగా ఒక గవర్నర్ పట్టుకుని ఇష్టం ఉన్న మాటలు, అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసర్ను పట్టుకుని ఇష్టం ఉన్న మాటలు, ఒక సైకో లేక మారినవు. వెంటనే ఒక ఏదేందో పాడి కౌశిక్ అనే వ్యక్తిని వీడిని ఏం చేయాలంటే ఒక ఎర్రగడ్డ ఆసుపత్రికి చేర్పించి వారికి ట్రీట్మెంట్ అందించే విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తాం. ఇలాంటి సైకోలు పిచ్చోళ్ళు రోడ్లపడి తిరిగితే జనాలకు ఇబ్బందిగా పడుతుంది, శాంతి భద్రత విఘాతం కలుగుతుంది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు దయచేసి ఈ సైకో చిల్లరగా ఏదైతే పాడి కౌశిక్ ఉన్నాడో వాడిని వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం.